2014 నుంచి 2019 మధ్య ఏపీ పోలీసులు దేశంలోనే టాప్ పొజిషన్లో ఉండేవారు. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పోలీసులను తన పార్టీ కార్యకర్తలా తయారు చేశాడు. స్ట్రిక్ట్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లను అవినీతి అక్రమార్కులుగా మార్చిన ఘనత జగన్ రెడ్డిదే. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పోలీసులు మారారు, కానీ ఇంకా కొంతమంది పోలీసు అధికారులు ఇప్పటికే జగన్ మత్తు దిగలేదు. నెల్లూరులో అరవ కామాక్షి అనే లేడీ డాన్ గంజాయి వ్యాపారం చేస్తున్న విషయం పోలీసులకు తెలియదా? కూటమి ప్రభుత్వం వచ్చినా హత్య చేయించింది అంటే అది పోలీసుల వైఫల్యం కాదా? పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడు. ఆయన్ని మొన్నటిదాకా కోర్టు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించింది. కొన్ని రోజుల క్రితం కోర్టు తన రక్షణ ఆదేశాలను విరమించుకుంది. పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళేదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఆయన పారిపోయాడు, 10 బృందాలుగా వెతికే పనిలో ఉన్నామని చెప్తారా? పెద్దిరెడ్డి లాంటి నాయకుడు అవినీతి అరాచకాలకు పెట్టింది పేరు. అటువంటి వాడి అనుచరుడు అరెస్టు విషయంలో పోలీసులు అంత శ్రద్ధగా ఎలా ఉంటారు? పిన్నెల్లి బ్రదర్స్ని 2 వారాల్లో కోర్టులో లొంగిపోమని సుప్రీంకోర్టు చెప్పింది. కొద్ది రోజుల్లో 2 వారాల టైం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులకు తెలియదట, లొంగిపోతారో లేదో కూడా తెలియదట. పోలీసుల దగ్గర వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదట. పిన్నెల్లి బ్రదర్స్కు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగే చరిత్ర ఉంది. వాళ్ళ విషయంలో పోలీసుల దగ్గర ఇప్పటికే కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. పిన్నెల్లి బ్రదర్స్ హత్య రాజకీయాలకు పెట్టింది పేరు. వీళ్ళు బయట ఉండబట్టే 2 తెలుగుదేశం కార్యకర్తలను హత్యలు చేసేట్టుగా కొంతమందిని పురుగొల్పారు. అసలు వీళ్లకు పోలీసులే సహకరిస్తున్నారని సాక్షాత్తు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. అంటే మన పోలీసుల పనితీరు అంత గొప్పగా ఉందన్నమాట. కొసమెరుపు ఏంటంటే అసలు పోలీసులు పిన్నెల్లి బ్రదర్స్ని అరెస్ట్ చేస్తారా అనే సందేహం కూడా సుప్రీంకోర్టు వెళ్ళబుచ్చిందంటే మన పోలీసుల మీద సుప్రీంకోర్టు అభిప్రాయం అదన్నమాట. ఇలా ప్రతిరోజు ఏదో ఒక చోట పోలీసుల పనితీరు మీద విమర్శలు పడుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి పోలీసుల పనితీరు పెద్ద తలనొప్పిగా మారుతుంది. పోలీసులు చేస్తున్న తప్పులకు ప్రభుత్వ పెద్దలు వివరణ చెప్పుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు, లోకేష్లు పర్సనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ను డే టు డే మానిటరింగ్ చేయాల్సిందే.